అందరికీ నమస్కారం అండి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే రేపటి యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి. ఏంటి రేపు ఎన్నికలు. సో మన యొక్క ఓటుని, మన యొక్క హక్కును మనం వినియోగించుకునే రోజు అయితే వచ్చేసింది. సో ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సరే, ఏ స్టేట్లో ఉన్నా, ఏ అదర్ కంట్రీస్లో ఉన్నా సరే, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు వచ్చి వాళ్ళ హక్కుని వినియోగించవలసిన మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. అనుకోవచ్చు, ఏంటి నా ఒక్క ఓటు పోతే ఏంటి, నా ఒక్క ఓటు వేయడం వల్ల ఏదో నష్టం అయితే జరిగిపోదు కదా అని చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు. నేను కూడా ఒకసారి అలానే ఆలోచించుకున్నాను. కానీ మన యొక్క ఓటు వల్లే మన రాష్ట్రం, మన దేశ యొక్క భవిష్యత్ అనేది నిర్ణయించబడి ఉంది. యాక్చువల్గా ఈ వీడియో నాకు ఎందుకు తీయాలనే ఐడియా వచ్చిందంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా కొలీగ్స్ అండ్ మా రిలేటివ్స్, ఎక్కువగా మా కొలీగ్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, లేదు నేను ఓట్ క్యాస్ట్ చేసుకోవడానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు నెక్స్ట్ డే చాలా వర్క్ ఉంది. సో ఆ వర్క్ ఉండడం వల్ల ఇది నేను ఓటుకి వెళ్ళి వచ్చేసరికి నాకు ఆ వర్క్ పెండింగ్లో ఉండిపోతుంది అంటున్నారు. ఏంటండి, మనం ఎడ్యుకేటర్సేనా? అలానే నేను థింక్ చేసేది. ఏమవుతుంది, ఒకరోజు వర్క్ పెండింగ్లో ఉంటే నెక్స్ట్ డే చేసుకోండి, లేకపోతే ఆ రోజు లీవ్ తీసుకోండి. కానీ ఇక్కడ మీరు మిస్ చేసిన ఒక ఓటు వల్ల మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబడింది. మేబీ ఆ ఒక్క ఓటు వల్ల మిస్ చేయడం వల్ల మనం సరైన నాయకుడిని ఎంచుకోలేకపోతున్నామేమో, ఎవరికి తెలుసు. ఇలా నీలాగా ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. సో అందరూ అలా ఆలోచించి రాకపోతే, ఇది ఒక్కటేనండి ఉన్నది, మన సొంత నిర్ణయం తీసుకొని వేసే హక్కు ఉన్నది ఓటు ఒక్కటే. ఈ ఓటు ఒక్కటేనండి, మనం సొంతంగా ధైర్యంగా ఆలోచించి మనకు మనం వేసేది ఈ ఓటు ఒక్కటే. ఏ పని చేయాలన్నా మన రిలేటివ్స్ మీదనో, మన తల్లిదండ్రుల మీదనో, మన ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకుంటాం. కానీ ఇది అలా కాదు. మనం సొంతంగా ఆలోచించి ఓటు వేసి మన రాష్ట్రాన్ని, భవిష్యత్తుని మనం మెరుగుపరుచుకునేది ఈ ఓటు రూపంలోనే ఉంది. దయచేసి ఎవరు ఓటు మిస్ చేసుకోకండి. ఎంత దూరం ఉన్నా సరే వచ్చి మీ ఓటుని క్యాస్ట్ చేసుకోండి. ఒకరోజు ఏమవుతుంది, అందుకనే నీ ఓటు ఈ వీడియో తీయాలని నాకు ఒక ఐడియా వచ్చింది. మేబీ ఈ వీడియో వల్ల ఒక ఓటైనా పెరగచ్చేమో, ఆ ఓటు వల్ల మేబీ ఆ ఊరు భవిష్యత్తు బాగుంటుందేమో అని ఆలోచన అయితే నాకు వచ్చిందండి. అందుకే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. గొప్ప నాయకుడి చేతిలోనే ఉంటుంది గొప్ప భవిష్యత్తు కదా. సో మన రాష్ట్రం మంచిగా మెరుగుపరచాలి, మన దేశం ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, మన రాష్ట్రం ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు ఓటు మిస్ చేయకుండా వచ్చి వాళ్ళ గ్రామాలకి, వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకోండి. నేను ఒక అక్కగా, ఒక చెల్లెగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓటు వేసే ముందు థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్, జడ్జ్ యువర్ సెల్ఫ్. మీకు మీరుగా ఆలోచించుకోండి. ఏ నాయకుని ఎంచుకుంటే మన దేశ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడుతుందో 1కి 10 సార్లు ఆలోచించి ఆ నాయకుని అయితే మీరు ఎంచుకోండి. ఒక నిజాయితీపరుడైన నాయకుడిని మనం ఎన్నుకోవాలి. అది మన బాధ్యత. మనం స్వార్థంగా ఆలోచించడం మానేద్దామండి. ఈరోజు ఒక జనసేన నాయకుడు, ఒక టీడీపీ నాయకుడు, ఒక వైసీపీ నాయకుడు ఉన్నారనుకోండి. వైసీపీ గెలిస్తే నా స్వార్థం ప్రకారం నేను ఆలోచిస్తే వైసీపీ గెలిస్తే నేను అనుకున్నవన్నీ నేను నెరవేర్చుకోవచ్చు. సో టీడీపీ గెలిస్తే నాకేమొస్తుంది, జనసేన గెలిస్తే నాకేమొస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. జనసేన నాయకుడు అలానే అనుకుంటారు, టీడీపీ నాయకుడు అలా, ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుకుంటూ ఉంటారు. చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇన్ ద సొసైటీ. సో మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఒక గొప్ప నాయకుడిని ఎంచుకునేటట్టు మనం చేయాలి. సో మీరు వేసే ఓటు వల్ల, మీరు తీసుకునే నిర్ణయం వల్ల మన చేతుల్లోనే ఉంది మన దేశ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. సో మన రాష్ట్ర భవిష్యత్తు బాగా ఉండాలి అనుకుంటే మన చేతుల్లోనే ఉంది. మనం కావాలి అనుకుంటే మనం కష్టపడే తత్వం మనకు ఉంది. మనం ఏది కావాలంటే అది కొనగలే తత్వం, సత్తా మనకు ఉంది. కాకపోతే అది నీకు మాత్రమే, అది నీ ఇంటి సొంతం.
మీ ఇంటికి మాత్రమే అది సరిపోతుంది, నీకు మాత్రమే సరిపోతుంది. కానీ దేశం అంతా బాగుండాలి, పేదలందరూ బాగుండాలి అనుకుంటే మనం గొప్ప నాయకుడిని ఎంచుకోవాలి. సో అది మన చేతుల్లో ఉంది. ఒక ఊరికి ఒకటి రావాలి, ఒక రోడ్డు కావాలి, ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే అది నేను ఒక్కదాన్ని అనుకుంటే సరిపోదు, ఇంకొకటి అనుకుంటే సరిపోదు. ఒక నాయకుడికి మనం అందరం వెళ్ళి చెప్తే ఆ నాయకుడు తీసుకునే డెసిషన్ వల్ల ఉంటుంది. సో ఆ నాయకుడు ఆ పని చేయాలంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి అయినా ఉండాలి, ఒక నిజాయితీ పడే వ్యక్తి అయినా ఉండాలి. సో అలాంటి వ్యక్తిని మనం మన దేశ నాయకుడిగా ఎంచుకోవాలి. సో ఈ ప్రభుత్వం రావడం వల్ల నేను బాగుపడిపోతాను, కానీ నాకు వేరే వాళ్ళతో ఏంటి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఒక్కడే బాగుపడతావు ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు, తర్వాత ఇంకో రోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే మన దేశం ఎలా ఉంది, మన రాష్ట్రం ఎలా ఉంది కంపేర్ టు అదర్ కంట్రీస్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ స్వార్థం వదిలేసి నిస్వార్థంగా ఓటు వేయండి. ప్రతి ఒక్కరు పక్కనున్న వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేసి ఈ నాయకుడికి ఓటు వేస్తే మన దేశం బాగుంటుంది, ఈ నాయకుడు ఓటు వేస్తే మన ఊరి సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుని మీరు లోకల్లో ఎమ్మెల్యే కావచ్చు, మీరు పైన సీఎం కావచ్చు. సో మీరు తీసుకున్న డెసిషన్ వల్లే మీ ఊరి యొక్క, మీ రాష్ట్రం యొక్క, మీ దేశం యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. ప్రభుత్వం వచ్చిన కొన్ని సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ సంక్షేమ పథకాలు కొందరే లబ్ధి పొందుతూ ఉంటారు, మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మనం ఎప్పుడు సంక్షేమ పథకాల గురించి, వాళ్ళు ఇచ్చే పథకాల గురించి మనం ఆలోచించుకోకూడదు. ఆ పథకాలు ఇవ్వకపోయినా మనం బ్రతకగలం, మనకు ఆ సత్తా ఉంది, ఎందుకంటే మనం కష్టపడుకున్న తత్వం మనలో ఉంది కాబట్టి. సో మనం అందరం ఆలోచించాల్సింది మన పిల్లల యొక్క భవిష్యత్తు, మన పిల్లల యొక్క భవిష్యత్తు. సో ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మన చదువు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఆ చదువుని మన పిల్లలను ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని మనం ఎంచుకోవాలి. సో టుమారో ఆ రోజు అయితే వచ్చేసింది. సో మనందరం ఆలోచించి, మనందరం అసలు మన తెలివితక్కువ వాళ్ళం అయితే కాదు, బాగా ఆలోచించే తత్వం మనకు ఉంది. సో అందరూ బాగా ఆలోచించి ఒక గొప్ప నాయకుడిని ఎంచుకుందాం, మన రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపరుచుకుందాం. థ్యాంక్ యూ.